హాయ్ అండి, వెల్కమ్ టు అబ్బాస్ స్పోకెన్ హిందీ క్లాసెస్. ఈరోజు కొన్ని వర్డ్స్ తీసుకున్నాము. అవి ఎలా ఉన్నాయంటే మనం కనీసము లేదంటే ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి వర్డ్స్ని ఏమంటామో హిందీలో ఈరోజు చూస్తున్నాము. మళ్ళీ దానికి ఒక మేక్ సెంటెన్స్ ఇస్తున్నాను, ఎందుకంటే అవి ఎలా వాడాలో మీకు తెలియదు కనుక నేను దానికి ఒక మేక్ సెంటెన్స్ కూడా ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ కమ్ సే కమ్ అంటే కనీసం, ఎట్లీస్ట్ అంటాం కదా. కమ్ సే కమ్ అంటే ఏంటి? ఎట్లీస్ట్, కనీసం ఏదో ఒక పని చేసుకోరా అని అంటాం కదా. సో దానికి మనం హిందీలో కమ్ సే కమ్ కుచ్ కామ్ కరో ఇలా దానిని వాడతాము. కుచ్ నా కుచ్ అంటే ఏదో ఒకటి, ఏదో ఒకటి, ఏదో ఒకటి, ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా అంటాం కదా మనము. దానికి కూడా ఇది వాడవచ్చు. కుచ్ నా కుచ్ కామ్ కర్లో, కమ్ సే కమ్ కుచ్ నా కుచ్ కామ్ కర్లో, ఈ రెండూ వాడవచ్చు మనం ఒకటే సెంటెన్స్లో. కభీ నా కభీ అంటే ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక రోజు లేదంటే ఎప్పుడో ఒకప్పుడు. కభీ నా కభీ అంటే ఏంటి? ఎప్పుడో ఒకప్పుడు లేదంటే ఏదో ఒక రోజు. అభి అభి అంటే ఇప్పుడిప్పుడే. అభి అభి అంటే ఏంటి? ఇప్పుడిప్పుడే. సో ఇవి వర్డ్స్, వీటిని మళ్ళీ సెంటెన్స్లో మారుస్తేనే మీకు అది ఎలా వాడాలి అన్నది తెలుస్తుంది కదా. అందుకని చూడండి, ఇక్కడ మేరా దోస్ కమ్ సే కమ్ మేరా బాత్ సున్తా హై అంటే నా ఫ్రెండ్, నా స్నేహితుడు కనీసం నా మాట వింటాడు, కనీసం నా మాట వింటాడు, కనీసం ఏదన్నా పని చేసుకో అని ఇలా మనం కనీసం అని వాడతాం కదా. సో దానికి ఇలా సెంటెన్స్ కమ్ సే కమ్ అంటే కనీసం. ఓకే, నెక్స్ట్ వన్, మేరా భాయి కుచ్ నా కుచ్ కామ్ కర్తా హై అంటే నా తమ్ముడు ఏదో ఒక పని చేస్తాడు, అట్లీస్ట్ వాడు ఏదో ఒక పని చేస్తున్నాడు కదా అని అంటాం కదా. దానిని హిందీలో ఎలా అంటాడు? నా తమ్ముడు ఏదో ఒక పని చేస్తున్నాడులే అని మనం ఇలా సమాధానం చెప్తూ ఉంటాము. దాన్ని హిందీలో ఎలా అనాలి? మేరా భాయి కుచ్ నా కుచ్ కామ్ కర్ రహా హై. కుచ్ కామ్ కర్ రహా హై అనడం కన్నా కుచ్ నా కుచ్ కామ్ కర్ రహా హై. కుచ్ నా కుచ్ కామ్ కరో అంటే ఏదన్నా ఒక పని చేయొచ్చు కదా, అలా కూడా వస్తుంది క్వశ్చన్లో అడగడానికి. తుమ్ కుచ్ నా కుచ్ కామ్ కరో అని అంటాం కదా, ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా అని అలా వస్తుంది. ఇక్కడ చూడండి, మే కభీ నా కభీ కామయాబ్ బనుంగా అంటే ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకప్పుడు నేను సక్సెస్ అవుతాను. ఓకే, ఇక్కడ మై కభీ నా కభీ కామయాబ్ బనుంగా అంటే నేను ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకప్పుడు, రెండిట్లో ఏదైనా ఒకటి వాడవచ్చు, నేను సక్సెస్ అవుతాను అని. సో ఇలా అభి అభి అని ఉంది కదా, ఇక్కడ అభి అభి ఆయా హూ, మై అభి అభి ఆయా హూ అంటే నేను ఇప్పుడిప్పుడే వచ్చాను. సో ఇలా వీటికి ఇంకా కొన్ని మీరు కొంచెం డిఫరెంట్గా, ఇక్కడ నేను బాత్ అన్నాను కదా మాట వింటాడు అని, మీరు ఇక్కడ వేరే వర్డ్ పెట్టేసి కంటిన్యూ చేయండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో దాన్ని కంటిన్యూ చేయొచ్చు. సో ఇవి వర్డ్స్. కమ్ సే కమ్ అంటే ఏంటి? కనీసం. కుచ్ నా కుచ్ అంటే ఏదో ఒకటి, ఏదో ఒక రోజు. కభీ నా కభీ ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక రోజు. అభి అభి ఇప్పుడిప్పుడే. సో వీటిని ఇంకా కొంచెం మాడిఫై చేసి మీరు కొత్త సెంటెన్స్ని యూజ్ చేయండి.